సో ఢిల్లీ పోలీస్ కమిషనర్ ఈ ఘటనకు సంబంధించినటువంటి దర్యాప్తు కొనసాగుతోంది. ఇన్వెస్టిగేషన్ టీమ్స్ అన్ని కూడా ఇక్కడే ఉన్నాయి. సో పోలీస్ కమిషనర్ ఇంకా ఇక్కడే ఉన్నారు. సో పోలీసులందరూ కూడా పోలీస్ కమిషనర్ ఎప్పటికప్పుడు సిచ్యువేషన్ తాము పర్యవేక్షిస్తున్నాము. కేంద్ర హోంమంత్రి కూడా అమిత్ షా దీనికి సంబంధించినటువంటి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. సో పోలీసు కమిషనర్ అక్కడే ఉన్నారు. పోలీస్ కమిషనర్ సంఘటనా స్థలంలో ఉండి పరిస్థితిని ఆయన సమీక్షిస్తున్నారు. క్లియర్ గా ఇది ఉగ్రవాదుల కుట్ర అని మాత్రం తెలుస్తోంది. సో డెఫినెట్ గా ఈ కుట్రను ఛేదించే దిశలో ఇప్పటికే పోలీసులు ఇప్పటికే కొంత సమాచారం లాగారు. జైషే మహమ్మద్ కు సంబంధించినటువంటి ఉగ్రవాద సంస్థని ఈ ఉగ్ర కుట్రకు పాల్పడింది, బాంబు పేలులకు పాల్పడింది అనేటువంటి ఒక సమాచారం అయితే వస్తుంది. మనం చూస్తాం ఎక్స్క్లూజివ్ గా సాక్షి టీవీ స్క్రీన్ పైన ఢిల్లీ పోలీస్ కమిషనర్ మాట్లాడారు. ఈ ఘటనకు సంబంధించినటువంటి దర్యాప్తు కొనసాగిస్తుంది, పరిస్థితిని సమీక్షిస్తున్నాం. అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా దీనికి సంబంధించినటువంటి క్లోజ్ మానిటరింగ్ చేస్తున్నారు, అబ్జర్వేషన్ కొనసాగుతుందని చెప్పారు. దాదాపు 25 మందికి పైగా చాలా తీవ్రంగా గాయపడ్డారు. చనిపోయిన వారు కూడా చాలా భీతావరమైనటువంటి వెంకటేష్, కొంత పోలీసులు కూడా వెయిట్ చేసే ధోరణిలో ఉన్నట్టుగా కనిపిస్తోంది. కారణాలు ఏంటి అనేవి క్లియర్ గా ఎక్కడ మనకి కమిషనర్ చెప్పినట్లేదు. ఒకవేళ ఈ రోజు కనుక సెలవు లేకుంటే మృతుల సంఖ్య మరింత పెరిగేటువంటి ప్రమాదం ఉండేది. ఒకవేళ నిన్న జరిగినా గానీ ఇది చాలా వందల సంఖ్యలో మృతుల సంఖ్య ఉండేది. అయితే ఈరోజు సోమవారం సెలవు దినం. ఢిల్లీలో ఉన్నటువంటి అన్ని మాన్యుమెంట్స్ కూడా, ఈ హెరిటేజ్ మాన్యుమెంట్స్ అన్ని కూడా సోమవారం రోజున అన్ని బంద్ ఉంటాయి. కాబట్టి ఈరోజు కొంత మృతుల సంఖ్య భారీగా లేదు. కానీ 9 మంది ఇప్పటివరకు చనిపోయారు. 25 మందికి పైగా తీవ్రంగా గాయపడినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో పరిస్థితిని ఎప్పటికప్పుడు కేంద్ర హోంమంత్రి సమీక్షిస్తున్నారు. అలాగే ఢిల్లీ పోలీస్ కమిషనర్ ఆయన ఫీల్డ్ లో ఉన్నారు, పరిస్థితిని అంచనా వేస్తున్నారు. దీని వెనకాల ఉన్నటువంటి ఉగ్ర సంస్థలు ఏవి, దీనికి సంబంధించినటువంటి ఎన్ఐఏ టీమ్స్ కూడా ఇప్పటికే రంగంలోకి దిగాయి. ఎన్ఐఏ దర్యాప్తు బృందాలన్నీ కూడా దీన్ని దర్యాప్తు చేస్తున్నాయి. కాశ్మీర్ ఉగ్ర లింకు ఈ ఘటనతో సంబంధం ఉంది. కాశ్మీర్ ఉగ్రవాదులు దీంతో సంబంధం ఉన్న నేపథ్యంలో క్లియర్ గా గత 2-3 రోజుల నుంచి కొనసాగుతున్నటువంటి ఆపరేషన్ లో కంటిన్యూషన్ లో భాగంగానే ఈ రకమైనటువంటి ఘటన జరిగి ఉంటుందని పోలీసులు మాత్రం అంచనా వేస్తున్నారు. రైట్, కొంత కమిషనర్ చాలా కేర్ఫుల్ గా అప్డేట్స్ ఇవ్వడం కనిపిస్తోంది. ఎక్కడ ఉగ్ర కుట్ర అనే కామెంట్ ఆయన చేయడం కనిపించలేదు వెంకటేష్. పరిస్థితిని పూర్తిగా అన్ని వివరాలన్నిటిని కూడా ఇన్వెస్టిగేట్ చేస్తున్నామని పోలీస్ కమిషనర్ ప్రకటించారు. అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు జరుగుతోందని చెప్పారు. స్వయంగా ఇటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పరిస్థితిని స్వయంగా ఆయన సమీక్షిస్తున్నారు. సో ఢిల్లీ పోలీసులందరూ కూడా కేంద్ర హోంశాఖ పరిధిలోనే ఉంటారు. ఢిల్లీలో ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ అంతా కూడా కేంద్ర హోంశాఖ పరిధిలోనే ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉండదు. కాబట్టి నేరుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షానే ఈ విషయాన్ని అంతా కూడా పర్యవేక్షిస్తున్నారు. క్లియర్ గా ఢిల్లీలో ఉన్నటువంటి చారిత్రక ఎర్రకోటను టార్గెట్ చేసుకునేటువంటి లక్ష్యం ఉగ్రవాదులకే లక్ష్యంగా ఉంటుంది. కాబట్టి ఈ ఉగ్ర లింక్ ను కూడా పూర్తిగా ఇన్వెస్టిగేట్ చేస్తున్నట్టుగా క్లియర్ గా పోలీసులు మనకు చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. డెఫినెట్ గా అన్ని యాంగిల్స్ లో దీనికి సంబంధించినటువంటి ఘటనకు సంబంధించినటువంటి దర్యాప్తు జరుగుతోంది. సో ఆ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతుంది. గత 2-3 రోజుల నుంచి క్లియర్ గా హర్యానా, జమ్మూ కాశ్మీర్ లో ఇప్పటికే వేట కొనసాగుతుంది. ఆ వేటలో చాలా మందిని పట్టుకున్నారు. మనం చూసాం ఉదయం నుంచి ఇటు డాక్టర్ల ముసుగులో చాలా మంది ఉగ్ర నెట్వర్క్ లోకి వచ్చారు. సో వారందరూ కూడా పెద్ద ఎత్తున చాలా సైలెంట్ గా డాక్టర్ల ముసుగులో భారీ ఎత్తున ఉగ్రవాదకులకు సంబంధించినటువంటి అనేక మెటీరియల్స్ అన్ని కూడా, ఈ బాంబులకు సంబంధించినటువంటి మెటీరియల్స్ అన్ని కూడా సమకూర్చుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో డెఫినెట్ గా ఈ స్థావర ఈ పేలులకు సంబంధించినటువంటి మెటీరియల్స్ అన్ని కూడా మెటీరియల్స్ అన్నిటిని కూడా సమకూర్చుకున్నటువంటి దృశ్యాలు. దాదాపు 2900 కిలోల మెటీరియల్ ను ఇప్పటికే ఉగ్రవాదులు సమకూర్చుకున్నారు. సో వాటిని ఉపయోగించి ఈ భారీ ఘటనకు పాల్పడినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు క్లియర్ గా ఎర్రకోట వద్ద ఈ బ్లాస్ట్ చేయడం ద్వారా దేశంలో ఉన్నటువంటి